దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ సింహాసనములకు ప్రజలను సిద్ధపరిచే వాదములు ఏదైనా మాట్లాడదాం. ఒక చిన్న విషయం చెప్తాను, నాకు చాలా దుఃఖం, ఏడుపు వచ్చే మాటలని చెప్పే ఇందాక. ఒక సోదరుడు ఉన్నాడు నా దగ్గర, వినండి దయచేసి బాగా, నా ఇంట్లోనే పెట్టుకున్న కొంతకాలమై, వారం రోజులు ఉన్నాడు. ఎన్నడూ ఒక సెకండ్ కూడా మోకరించగా నేను చూడలేదు. పెద్ద రినౌండ్ స్పీకర్, ఒక్క సెకండ్ కూడా మోకాళ్ళు ఉన్నాడు. నేను అడిగా, బ్రదర్ ఎప్పుడు మీరు మోకరించరేంటి, ప్రార్థన చేయరేంటి అంటే ఏమంటున్నాడు తెలుసా? ప్రార్థన చేయటం ఎందుకండి, మీరు అడగక ముందే మీకు అక్కరగా ఉండేవేమో తెలియని అన్నాడుగా. ఎంత మరమని చెప్పావు నాయన. ఆయనకు అదొక్కడు దొరికింది వచనం, మరి మిగిలిన ఎక్కడ పెట్టుకున్నాడో. విసుగక నిత్యము ప్రార్థన చేయుడు, ఎడతెగక ప్రార్థన చేయుడు. దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థన చేశాడు, దావీదు ముమ్మారు ప్రార్థన చేశాడు. దేవుని బిడలారా, మోకాళ్ళుని నేను ప్రార్థన చేయుచున్నానన్నాడు పౌలు. సంఘము ప్రార్థించగా సంఖ్యలు ఊడిపడెను, చెరసాల తలుపులు తెరవబడెను. దేవుని బిడలారా, ప్రార్థన ద్వారా మనము అపవాది యొక్క చీకటి రాజ్యపు కూకటి వేళ్లతో దాన్ని పెకలించి వేయగలం. ప్రార్థన ద్వారా సాతాను అధికారమును బద్దలు కొట్టగలం. ప్రార్థన ద్వారా అపవాది కార్యములు లయలు చేయగలం. ప్రార్థన కళ్ళని ప్రసంగాలు చేస్తున్నాడు మళ్ళీ ఆయన సంస్కర్త. ఎంత దారుణం! మీ ద్వారా రక్షింపబడ్డ వాళ్ళకి బాప్తిస్మాలు ఎప్పుడు ఎలా ఇస్తారని అంటే, బాప్తిస్మాలు ఎందుకండి అన్నాడండి. అదేంటంటే, దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారిని ఆయన నిర్ణయించను, నీతిమంతులుగా తీర్చను, మహిమ పరచెను అని పాస్ట్ టెన్స్ లో ఉంది. మహిమ పరచబడ్డోళ్ళకి మన బాప్తిస్మాలు ఎందుకండి అన్న. చూసారా, ఏదో మర్మం చెప్తున్నానని లేఖనానికి అడ్డం వచ్చాడు. ఏదో మర్మం చదువుకొచ్చి మరి బైబిల్లో మిగతా వచనాలు ఏం చేసుకుంటావు? నన్ను బాప్తిస్మం పొందేవాడు రక్షింపబడును. సహోదరులారా, నేనేమి చేయవలే అంటే ఏమన్నారు? మీరందరూ మారు మనసు పొంది మీలో ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం అందు. ఇదిగో నేను నాకు బాప్తిస్మం ఇచ్చడానికి ఆటంకం ఏమి అంటే, ఆటంకం ఏమీ లేదు కానీ అవసరం లేదు, నువ్వు ఇదివరకే మహిమపరచబడితివి అనొచ్చుగా. అయ్యాడు, దిగిచ్చాడు రథమాతే. ఈనాడు సంస్కర్తలు అనుకుంటూ పౌలు కంటే తెలివిమంతులు, ఏమండి పేతురు కంటే మేధావులు బయలుదేరారు. ఎంత దారుణం! సౌలా సహోదరుడా, నువ్వు తడవు చేయడం ఎందుకు? నువ్వు లేచి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు. బాప్తిస్మం అక్కర్లేదంట. అదో మర్మం చెప్పాడు, అదో సంస్కర్త. మళ్ళీ ఏదో ఒకటి పనికి వెళ్ళిన వాదం దేవుడు, ప్రతివాడు అదొక సంస్కర్త అనుకో. నేర్పు లేని మూఢుల తర్కములు, లేఖనమునకు నిన్ను దూరముగా మళ్లించే తర్కములు, పౌలు పేతురు మొదలైన ఆదికాలపు అపొస్తలులు బోధించిన బోధకు నిన్ను దూరం చేసి బోధలు, ఆ తర్కములను నీవు విసర్జించు. నమ్మి బాప్తిస్మం పొందువాడు, మారు మనస్సు పొందువాడు, రక్షణ పొందు వారు ప్రార్థన చేయుట యందును, రొట్టె విరుచుట యందును, పరిశుద్ధుల సహవాసమందును, అపొస్తలుల బోధ యందును ఎడతెగక ఉండిరి. దే కంటిన్యూడ్ స్టెడ్ఫాస్ట్లీ ఇన్ దీస్ 4 things. అది బేసిక్. అది నువ్వు బేసిక్ నుంచే దూరం తొలగిపోయినాక నీ సంస్కరణ ఎవరికి కావాలి? బోర్డు సంస్కరణ. నువ్వెంత దూరం పోయినా కొన్ని బేసిక్స్ మార్చకూడదు. సంస్కర్తలు ఎప్పుడు కొన్ని కొత్త సిద్ధాంతాలు తెస్తారు, కానీ అసలు మొదటి మూల పాఠాలు పోతే ఎలాగా? నువ్వు ఎంత ఎదిగినా ఎంత మేధావి అయినా యేసు కన్నులకు పుట్టాడని చెప్పాలి.
ఓ కొత్త డాక్టర్ని తెస్తానని ఇంకోటి చెప్పకూడదు. దేవుడు గూబలు పగలగొడతాడు దేవుడు. మరి నేను సంస్కర్తను కదా. సామాన్య బోధకులు కూడా అలాగే చెప్పారు, కన్యకు పుట్టాడని. నేను మేధావిని కానీ కొత్తది చెప్తాను అనుకోకూడదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రుడుగా మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. కొన్ని బేసిక్స్ ఉన్నాయండి, మార్చకూడదు వాటిని. అసలు సంగతి వదిలేసి ఏదో చాలా డీప్గా వెళ్ళిపోయి ఏదో మళ్ళీ అసలు మొదటికే మోసం వచ్చేస్తాం, రక్షణకే మోసం వచ్చేస్తాం. గనుక ప్రియులారా, నేను తర్వాత ప్రభు చిత్తం మీద విడమరుస్తాను. ఒక్క మాట మాత్రం చెప్పేసి ముగిస్తాను. మనలను మన లక్ష్యము నుండి ప్రక్కకు మళ్లించే అనవసర వివాదములు, తర్కములు మనకెదురైనప్పుడు వాటిని మనము లక్ష్యం చేయకూడదు, వాటిని విసర్జించాలి. పట్టించుకోకుండా గురువైపు మనం సాగి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటే మాట చెప్పిన ముగిస్తా ప్రియులారా. ఆఖరి సూత్రం ఒకటి మీకు పరిచయం చేసి ముగిస్తాను. అసలు లక్ష్యం ఏమిటన్నా, సేవకు అంతటికి నీ లక్ష్యం ఏమిటి? సువార్త సేవకు, దైవ సేవకు అంతటికి నీ అంతిమ గురి ఏమిటి? సింహాసనమునకు మనలను సిద్ధపరచుట, తరబీదు చేయుట. సింహాసనము మీద కూర్చునే వారికి తరబీదు అవసరమైన దాంట్లో కొన్ని వినండి. కొన్ని పాఠ్యాంశములు, ప్రణాళిక, సిలబస్ ఉందని చెప్పే కదా, అనేక ఉన్నాయి అందులో. అందులో ఒకటి న్యాయ నిబద్ధత. న్యాయమైన తీర్పు తీర్చే సమర్థత. the capability to judge in a just manner with absolute justice. న్యాయముగా తీర్పు తీర్చుటనే సామర్థ్యం కలిగిన వాడే సింహాసనం ఎక్కడానికి పాత్రుడు. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగన్నాడు, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు అని మీరెరుగరా. 6వ అధ్యాయం మొదటి కొరింథీ 3వ వచనంలో అన్నాడు, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని మీరెరుగరా. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు. పరిశుద్ధులు ఎవరికి తీర్పు తీరుస్తారు? దేవదూతలకు. అందరూ చెప్పండి మాటలు కొంచెం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుము. బైబిల్లో ఉన్న మాట నా సొంత పాండిత్యమా? బైబిల్లో ఉన్న మాట. లేఖనము నిరర్ధకము కానేరదు. దేవుడు మిమ్మల్ని కూర్చోబెట్టి రేపు తీర్పు తీర్చండి అయ్యా, ఇద్దరు దేవదూతలు దెబ్బలాడుకున్నారు, తీర్పు తీర్చమంటాం. దాని కొరకు అవసరమైన జ్ఞానం మనకుండా. బైబిల్లో రాజుల గ్రంథం ఎందుకుందంటే, మనమందరము రాజులుగా సిద్ధపడుతున్నాం. రాజుల గ్రంథంలో ఎన్ని రకాల రాజులు ఉన్నారో విశ్వాసుల్లో అన్ని రకాల రాజులు ఉంటారని అర్థం. అవుట్ స్టాండింగ్ కింగ్ ఒక ఆయన ఉన్నాడు, సొలొమోను. లేత ప్రాయము గలవాడుగా సింహాసనం అధిష్ఠించినప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేశాడు. దేవుడు వచ్చి అన్నాడు, సొలొమోను, నేను నీకు ఏమి ఇవ్వకూడదు నువ్వు చెప్పు, అడుగు, ఏదైనా అడిగిస్తా. సొలొమోను అన్నాడు, ఈ నీ గొప్ప జనమునకు తీర్పు తీర్చుటకు శక్తి గలవాడేవాడు, నన్ను రాజుగా నియమించావు, వీరికి తీర్పు తీర్చడానికి నాకు జ్ఞానము నిమ్ము అన్నాడు. వివాదములు వచ్చినప్పుడు న్యాయము గ్రహించడానికి జ్ఞానం కావాలి మీలో. అందుకే మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్న ఎడలా వాడు దేవుని. వాట్ ఈస్ ద లాస్? If I don't have a wisdom, don't have enough wisdom, what do I lose if I don't have enough wisdom? పరిశుద్ధత ఉంటే చాలదా? ప్రార్థనలో ఉంటే చాలదా? పాపం చేయకుండా ఉంటే చాలదా? విశ్వాసం కలిగి ఉంటే చాలదా? ఏదో సంఘంలో నమ్మకంగా ఉంటే చాలదా? యేసు ప్రభువు వచ్చేదాకా విశ్వాసం కాపాడుకుంటే చాలదా? జ్ఞానం లేకపోతే నష్టం ఏంటి?
ఏంటంటే సింహాసనం ఎక్కనేడు అంతే. ఈ తొలి తప్పును పట్టుకెళ్ళి సింహాసనం ఎక్కిస్తే ఆ పరలోకం అంతా తప్పుడు తీర్పులు తీర్చి అది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లాగా తయారు చేస్తాం. అందుకని వాడిని అక్కడ రానిడు, వద్దురా నువ్వు ఫుట్పాత్ మీదకి వెళ్ళమంటాడు. ఈనాడు క్రైస్తవ సంఘములు నాయకులు సింహాసన వారసులను తయారు చేయటం ఫుట్పాత్ క్రైస్తవులను తయారు చేస్తున్నారు. ఫర్గివ్ మీ ఫర్ సేయింగ్ దిస్, బట్ దట్ ఇస్ ద ట్రూత్. నువ్వు ఫుట్పాత్ మీదకి రెడీ అవుతున్నావా సింహాసనం మీద? కానీ నేనైతే సింహాసనం మీద రెడీ అవుతున్నానండి. అందుకే నాకు తీర్పు తీర్చడం అంటే చాలా ఇష్టం. దేవుని స్తోత్రం కలుగునగా. అసలు మొత్తం కాన్సెప్ట్స్ అన్ని రాంగ్, టాప్ టు బాటమ్, ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్, ఆల్ ద కాన్సెప్ట్స్ ఆర్ రాంగ్. ఇక్కడ ఏమంటాడు? మనము దేవదూతలకు తీర్పు తీర్చవలసి ఉండగా, లోకమునకు తీర్పు తీర్చవలసి ఉండగా, ఈ జీవన సంబంధమైన విషయాల గురించి మీరు తీర్పు తీర్చలేరా అంటాడు. ఈ లోక విషయాలు వివాదాలు వచ్చినప్పుడు మనం తీర్పు తీర్చాలి. ఇదంతా మనకి ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ లో మనం పాస్ అయితే సింహాసనం ఎక్కి అసలు తీర్పు మొదలు పెడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట అంటున్నా, దైవజనుడా నీకు అప్పగించబడినటువంటి విశ్వాసులను తీర్పరులుగా సిద్ధపరుస్తూ ఉన్నావా? అసలు నువ్వు ముందు తీర్పరిగా నువ్వు సిద్ధపడ్డావా? న్యాయం తప్పకుండా తీర్పు తీర్చగలుగుతున్నావా? క్రీస్తు సంఘం అంటే ఒక నిర్వచనం చెబుతున్న, కొత్త నిర్వచనం. దేవుని కొరకు రాజులను, పరిపాలకులను, సమర్థవంతులైన తీర్పరులను తయారు చేసే కర్మాగారము, కార్ఖానా, దేవుని కార్ఖానా క్రీస్తు సంఘం. దేవుని సంఘం అనే కార్ఖానాలో, ఫ్యాక్టరీలో సొలొమోను వలె జ్ఞానవంతులైన తీర్పరులు తయారు కావాలి. అవుతున్నారు? అసలు ఒక్కడున్నాడా మొత్తం హోల్ వరల్డ్ మీద? అసలు తయారు చేద్దామని తెలియదు, చేయాలని తెలియదు. అది దేవుని ఏర్పాటు. సొలొమోను వలె జ్ఞానవంతముగా తీర్పు తీర్చగల వాళ్లను తయారు చేయుట దేవుని ఏర్పాటు. అలాంటి వ్యక్తిత్వాలను నిర్మాణం చేయాలి. సొలొమోనుకున్నటువంటి న్యాయ ఆసక్తి, న్యాయముగా తీర్పు తీర్చాలి. దేవా నాకు జ్ఞానం ఇమ్మని అడిగి న్యాయముగా తీర్పు తీర్చే ఆ వ్యక్తిత్వాలను చెక్కుట సంఘము యొక్క పని. దానికి సంబంధించిన డాక్టర్ని ఏమన్నా ఉంటే మాట్లాడండి. అది లేకుండా ఏదో ప్రార్థన చేయొద్దని ఒకటి, బాప్తిసం వద్దని ఒకటి, ఈ నామం కాదు ఆ నామం. నేను ఒక మాట అంటున్నాను, ఏ నామంలో బాప్తిసం అని పెద్ద వాదన. యేసునామమా, తండ్రి కుమార పరిశుద్ధాత్మనా, యేసు క్రీస్తా, లేకుంటే ఏంటి? అవును, అవన్నీ మాట్లాడినందుకు నాకు తీర్పు తెచ్చే జ్ఞానం వస్తుందా అని నా ప్రశ్న. ఏ నామంలో బాప్తిసం అని పెద్ద వాదన. యేసునామమా, తండ్రి కుమార పరిశుద్ధాత్మనా, యేసు క్రీస్తా, లేకుంటే ఏంటి? అవును, అవన్నీ మాట్లాడినందుకు నాకు తీర్పు తెచ్చే జ్ఞానం వస్తుందా అని నా ప్రశ్న. రాదు బ్రదర్ అంటే మరి ఎందుకు ఆ చెత్త మాట్లాడుతున్నా దగ్గర? ఏదో ఒక నామం, యేసునామం కాకుండా మేమందరం ఇంకన్నా నామమా? ఎంతో యేసునామమే నాయన, చిల్లు కాదు తూట అన్నాడు. అంతా ఒకటే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అనగా యేసునామం. యేసులో ఆ ముగ్గురున్నారు, ముగ్గురులో యేసున్నాడు. అదంతా ఒకటే. ఏమని ముంచినా ముంచేటప్పుడు పలికిన మంత్రోచ్చాటన బట్టి ఎవరికి రక్షణ రాదు. వాడి గుండెల్లో యేసు రక్తం మీద నమ్మకం ఉన్నందుకు వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. అనవసరమైన వాదాలను తీసుకొస్తున్నారు. ఇదంతా మాట్లాడి సింహాసనానికి నువ్వు యోగుడు అవుతున్నావా, నన్ను యోగ్యుడిగా చేస్తున్నావా? అసలు సింహాసనం ఉందని నీకు తెలియదే ముందు. అసలు you bring any argument to build up my character, my individuality, నా వ్యక్తిత్వ నిర్మాణం చేసేది ఏమన్నా ఉంటే మాట్లాడు. అది మాత్రమే క్షేమాభివృద్ధికరమైన సంస్కరణ. ప్రభు మనకి జ్ఞానం నిచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. చైర్మన్ గారికి అప్పగిస్తాం. ప్రేమ కలిగిన మా మిక్కిలి గొప్ప ప్రభువా, పరిశుద్ధ పరమ తండ్రి, ఈ రాత్రి వేళ మేము విన్నటువంటి వాక్యములు మీ మనసును పెట్టి గ్రహించి ఏ వాదములను నిర్లక్ష్య పెట్టాలో, వేటిని మేము లక్ష్య పెట్టాలో గ్రహించి ఆ చొప్పున నడుచుకొని మా సమయమును సద్వినియోగపరచుకొని సింహాసనమునకు మేము యోగ్యులమైన వారసులుగా మారినట్టు కృపను అనుగ్రహించమని యేసు దివ్యనామమున ప్రార్థించి బ్రతిమాలుచున్నాము తండ్రి.